ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుసుకునే వెళ్తాం. తెలియకుండా వెళ్ళలేము. తెలియకుండా వెళితే తప్పిపోతూ ఉంటాం. కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా, మరలా ఇంటికి చేరాలన్నా ముందు మనం గమ్యాన్ని తెలుసుకుంటాం. అక్కడికి చేరుకొని మరలా ఇంటికి చేరుకుంటూ ఉంటాం. భూమి మీద ఉన్న మనిషి కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదు? ఈ 2 ప్రశ్నలు చాలా అవసరం. భూమి మీద బ్రతుకుతున్న మనకి ఒక 2 ప్రాముఖ్యమైన ప్రదేశాల గురించి మనకు తెలియాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదు? ఇవి గనుక మనం జీవితంలో తెలుసుకోకపోతే, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా వెళ్ళరాని చోటుకి వెళితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. కనుక ఏదైనా భూమి మీద ఉన్నప్పుడు మన నిర్ణయాలు చాలా బలంగా ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయం అది మనకు మేలు చేసేదై ఉండాలి. అంతే కదా! అంటే మన ఆలోచనల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ మన ఆలోచనల ప్రకారంగా జీవిస్తే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మన తలంపులకి, దేవుని తలంపులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. కనుక మన ఆలోచనల ప్రకారంగా నడుచుకోకూడదు. భూమి మీద బ్రతికున్నప్పుడు నువ్వు ఏ ప్రాంతానికి ఒకవేళ వెళ్ళినా, నువ్వు బ్రతికితే మరలా నీ గమ్యాన్ని నీ ఇంటికి నువ్వు చేరుకోవచ్చేమో కానీ, దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మగా ఉన్న నీవు చేరరాని చోటుకి చేరకపోతే అది ప్రమాదకరం. అంటే ఆత్మ వెళ్ళే చోటు ఎన్నున్నాయి? అది ఒకటి ప్రెజెంట్‌గా నెమ్మది పొందే స్థలం ఒకటుంది. భూమి మీద నువ్వు నెమ్మది లేకుండా ఎంత బతికినా దేవుని కొరకు బ్రతకకపోతే నరకం, పాతాళం అనేది ఒకటుంది. కనుక మనకు నేర్పినటువంటి వారి జీవిత విధానాలను మనం గమనించాలి. భూమి మీద ఉన్న మనుషులు భక్తులుగా మారిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? భూమి మీద కూడా వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు ఏమి ఎంచుకున్నారు? ఒకసారి మనం చూద్దాం. ఏమండి? కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. యెహోవా మందిర ఆవరణములో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుతున్నదట. ఏంటట సొమ్మసిల్లిపోయేది? ప్రాణం. అంటే భూమి మీద మనలాంటి దేహమే, మనలాంటి రూపమే కలిగినటువంటి భక్తులుగా ఉన్నటువంటి వీరు ఏమండి? ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారట? దేవుని మందిరమునకు చూడాలనట. అంటే బాగా గమనించండి. చూడాలన్న ఆశ అంతుంటే వెళ్ళాలన్న ఆశ ఇంకెంత ఉండాలి? అన్నట్టే కదా! ఉన్నట్టేనా లేదా చెప్పండి? యెహోవా మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందట. మనకందరికి ఆశలుంటాయి కదా! నాకే ఆశ లేదన్న వాళ్ళు చెప్పండి. మీకే ఆశ లేదా? అంటే పరలోకం పోదామని ఆశ కూడా లేదా? మరి చెప్పండి. నాకంటూ ఒక ఆశ ఉందండి. ఆ ఆశ ఏందన్నప్పుడు అది చెప్పడానికి సిద్ధపడండి. అసలు ఆశలే లేనట్టుకుంటున్నారుగా. ఏమండి? అన్ని ఆశలు మనకే ఉంటాయి. నిజమనేది దేవుడి ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడం. కదేనండి? ఇక్కడ ఆశ చూసారా? నా ప్రాణము దేని మీద ఆశ కలిగి ఉన్నదో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన ఆవరణాన్ని చూడాలి. సొమ్మసిల్లిపోతుందట. ఎంతగా సొమ్మసిల్లిపోతుంది. మనం ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం? ఏంటి? సొమ్మసిల్లిపోవడం కష్టపడి పడి ఇక ఆల్తి లేక ఏమంటే కూర్చోవడానికి చేతకాక పడుకుంటాం కదా! ప్రాణమంతా సొమ్మసిల్లిపోయిందట. దేని కొరకో? ఏమంటే ఇంట్లో పని చేసి అదే కదా ముందు. కానీ ఆశ కలిగి అంటే దేవుని గురించి ఆలోచించి ప్రాణమంతా కూడా ఏమైపోతుందట? సొమ్మసిల్లిపోతుందట. ఏవండి ఆనాటి భక్తులకి, ఈనాటి భక్తులకి ఎంత తేడా ఉందండి? మనం సొమ్మసిల్లిపోతే అసలు ఆ మందిరానికే పోము. వాళ్ళేమో మందిర ఆవరణాన్ని చూడాలని తన ప్రాణాన్ని ఏం పెట్టుకుంటున్నారట? ఆశ పెట్టుకొని అలసిపోతారట. మనం ఏం చేస్తాం? అలసిపోయామని మందిరానికి పోము. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అలసిపోయి మందిరానికి పోనోళ్ళు ఒకలైతే, అలిగిపోయినోళ్ళు మందిరానికి రాకుండా కూడా కొంతమంది ఉంటారు. నిజమా కాదా చెప్పండి? అలగటం. ఇంకొకళ్ళు సనిగిన వాళ్ళు కూడా మందిరానికి రావడానికి ఇష్టపడరు. ఇవన్నీ ఎందుకంటే భక్తులం. దేవుణ్ణి మనం ప్రేమించిన వాళ్ళం. కనుక మనకి ఇవన్నీ ఉండకూడదు. ఏమి నేర్పుతున్నారు వాళ్ళు? దేవుని మందిర ఆవరణాన్నే చూడాలనుకుంటున్నప్పుడు, ఇక ఆ ఆవరణానికి పోతే మనకేంటో మేలులు ఉంటాయనే కదా! ఎవరికుందండి ఈరోజు అంత ఆశ చెప్పండి? నా ప్రాణం పోయినా నేను పోనంటారు. నువ్వు ప్రాణం పోయిన తర్వాత నువ్వేందులే పోయేది? నీ శవం పోయిద్ది ఆడికి. అదే కదనండి ఈరోజు. బ్రతికున్నప్పుడు నిజంగా మనుషులు బ్రతికున్నప్పుడు 4 మాటలు ఇందాం అని మందిరానికి పోయేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. కానీ చివరికి కనీసం శవాన్నైనా తీసుకుపోవాలి కదా! ఏం చేస్తాడు దేవుడు దాన్ని చూసి? ఇదేనా మాదిరి? మందిరం విలువలు ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి? మందిరం అంటే ఈరోజు సమాజంలో నిజంగా క్రైస్తవుల గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎంత విలువిస్తున్నారు చెప్పండి? గోడలకి. దానికే విలువిస్తున్నారు తప్ప దాంట్లో ఉన్న పరమార్థానికి గ్రహించి ఎంత గౌరవం ఇవ్వాలి చెప్పండి మందిరానికి? ఇస్తున్నారా? అందుకే మనందరం ఆశ పెట్టుకుందామా? ఏం ఆశ పెట్టుకుందాం? నా ప్రాణం పోతున్నా నేను మందిరానికి పోయేస్తున్నాను అని అనాలి. కానీ మనం ఏం చేస్తాం? సహజంగా మనకి మందిరానికి చూడాలని ఆశ కలుగుతుందనంటే
వాళ్ళు గొప్పవాళ్ళు. మనకు అవకాశాలు ఉన్నా కూడా మరి వెళ్ళగలిగేటువంటి విధానం మనకేమైనా ఉంటుందా? మనందరం ఆలోచిద్దాం. దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు వెళ్ళకపోతే ఏవండీ ముద్ద తినబుద్ధి కాదని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ ముద్ద కోసమైనా ఇంటికాడుండి మందిరానికి రారు. సహజంగా ఆలోచించండి. సహోదరి అంటుంది, వెళ్ళాను వాక్యం చెప్పి, ఏవండీ ప్రభు బల్లలో పాలు పొందేలా చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఒకళ్ళు లేరు. తిరిగొచ్చాను. ఏంటక్క లేరు, వాక్యం చెప్పాలి గదా! ప్రభు బల్లలో పాల్గొనాలి గదా! అంటే, ఒకాయన పనిలో బిజీ. అక్క ఫోను చేసి, "సాయంత్రం వీలు పడిద్దా తమ్ముడు" అని అన్నది. సాయంత్రం ఆల్రెడీ మనకి ప్రేయర్ ఉందమ్మా అక్క, నాకు రాను అన్నాను. "అక్క మరి మీరెందుకు రాలేదో ముందే చెప్పొచ్చుగా" అంటే, చాలా హ్యాపీగా నవ్వుకుంటూ, "చేపలు తీసుకున్నాను తమ్ముడు. ఆ కూర వండే పనిలో బిజీ అయిపోయి రాలేకపోయాం." చూసారా? అంటే తినే తినే ప్రోగ్రామే గదా! అంటే చేపలు తెచ్చుకోవాలి, అప్పటికప్పుడు చేసుకోవాలి, తినాలి. అంటే అంతకంటే తక్కువదా మందిరం అంటే? అంతకంటే తక్కువదా దేవుని ఆలయం అంటే, దేవుని వాక్యం అంటే? అంటే ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఏమండి? ఇది తినలేమా? ఆ ఆ రోజే తింటున్నామా ఏంది? నిజమమ్మా ఆ రోజే ఇది దొరికిందనేది లేదు కదా! ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నాం? ఎన్ని కింటాలు తినలేదు. హ్మ్. తింటూనే ఉన్నాం గదా! ఆ ఒక పూట తినకపోతే మనం బ్రతకలేమా? ఆకలి దప్పులు గలవారు ధన్యులన్నాడు గదా! మరి ఆకలైతే ఏమైంది? అంటే దేవుని వాక్యం కొరకే గదా! వెళ్ళాలి. ఒక పూట ఆకలితో ఉంటే ఏమైతదిలే పర్వాలేదులే. ఆకలి తర్వాత, వాక్యం ముందు. ఏమండి ఇది ఆశ కలిగిన ప్రాణం అంటే. ఇలాంటి వారు ఆశ కలిగిన వారై ఉంటారు. ఏమంటే ఆశ కలిగిన వారిని ఒకళ్ళు ఆపలేరండి. మనం ఆగిపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? పక్కోళ్ళు గాదు. ఏంటి చెప్పండి? మనమే. మనమే. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేక, ఆసక్తి ఉండదు. వెళ్ళాలన్న మనసు లేకపోతేనే గదా! రాలేంది. ఎవరు ఏదో అన్నారని మందిరానికి రాకుండా ఉంటే ఎలా? ఎవరు ఎన్నన్నా మనుషులన్నారు కానీ యేసు నన్నేమనలేదే. దేవుడు నన్నేమనలేదే. మరి అలాంటిదంటే నేనెందుకు మానుకోవాలి? ఈ ఆలోచనలుండవు. కనుక ఇక్కడ మనకి మందిరానికి వెళ్ళాలి. ఆ ఆశ కలిగి ఉండాలి మనం. 23వ అధ్యాయం 3వ వచనం. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడింది. ఎక్కడ నివాసం వద్ద ఉండాలనుకుంటున్నాడు? ఎవరు నివాసం వద్ద అట? దేవుని స్థానం. ఏమంటున్నాడు? ఆయన నివాస స్థానం. దేవుడు ఎక్కడుంటాడు చెప్పండి ప్రెజెంట్‌గా? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఎక్కడుంటాడండి? సంఘంలో ఉంటాడు. ఆనాడు దేవుడు వాక్యంలో ఉన్నాడు గదా! వాక్య రూపంలో ఉన్నటువంటి ఆయన మందిరాలలో ఉన్నాడు గదా! ఆ మందిరాలలోకి వెళ్ళిపోవాలి అన్న ఆశ వాళ్ళకుంటుందట. కానీ ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి నూతన నిబంధన గ్రంథం కింద ఉన్నటువంటి మనం ఇప్పుడు మందిరాలు ఏమంటే ఒకప్పుడు దేవుని మందిరాన్ని చూడటానికి వెళ్ళిపోయారు. దేవుని మందసాన్ని పెట్టుకొని, మందిరం కట్టుకొని అందులో దేవుని ఆరాధించేవాళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ దేవుడు ఎంత మంచి పని చేశాడో తెలుసా? ఆయన నీ దగ్గరికే రావాలనుకుంటున్నాడట. ఒకప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు ఇప్పుడు నీ వద్దకే రావాలనుకుంటున్నాడాయన. దేవుడు నీ వద్దకు రావాలనుకుంటున్నాడట ఆయన. ఆయన రావాలనుకుంటున్న నీవు మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులందరి దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాడట. ఎందుకు? నీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నాడు? నిన్ను మందిరంగా మార్చాలని. మనం మందిరాలు కట్టుకున్నాం. మందిరాలలో ఆయన నుంచి మనం పూజించాము. ఆయన నుంచి మనం ఆరాధించాం. ఆయన ప్రార్థించాం. కానీ ఇప్పుడు దేవుడే నీ దగ్గరికి నీలో ఉండటానికి వస్తున్నాడు. ఎందుకు? నిన్ను ఒక ఆలయముగా మార్చాలని. చూస్తారా? కొరింథీ రెండో పత్రిక చూడండి. 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. చూసారా? నివసించటానికి వస్తున్నాడట నీలో. ఏమంటే మనలో దేవుడు నివసించటానికి వస్తున్నాడనంటే మనం ఎంత వాళ్ళమండి? ఎంత గొప్ప వాళ్ళమండి? ఆలోచించండి. నేను వారి దేవుడినై ఉందును. వారు నాకు ప్రజలయ్యుందురు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎలా జీవం గల దేవుని ఆలయంగా మారాలి మనం? జీవం గల దేవుని మందిరంగా మనం ఎప్పుడు మారతాం? ఇప్పుడు మనందరం మారామా? మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరండి? మనందరం దేవునికి ఆలయం ఎలా అయ్యాము? బాప్తిసం తీసుకున్నావు గదా! రక్షణ పొందావు గదా! ఆనాటి నుంచి నువ్వు ఎవరికి మందిరానివి? దేవునికి మందిరానివే అయిపోయావు గదా! దేవుడు నీలో ఉంటున్నాడు గదా! మరి నీలో ఉంటున్న దేవుడిని ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఆలోచించండి. నీలో దేవుడు ఉంటున్నప్పుడు నీవు దేవుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆదివారం ఆరాధన. కార్యక్రమంలో మనం పాల్గొనాలి గదా! ఆ రోజు అక్కడికి రాకుండా మనం వేరే పనికి పోతే అక్కడ దేవుడు ఉన్నట్టే గదా! అంటే పెళ్ళికి తీసుకెళ్తున్నావా? చనిపోతే చావు దగ్గరికి, చనిపోయిన తర్వాత దినాలకి, ఫంక్షన్‌లకి, చుట్టాలను చూసొద్దామని, పిలిచారు కదా! పోయొద్దామని అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? ఆలోచించండి.
మనందరం అక్కడ తీసుకెళ్తున్నాం. మనం పోతుంటున్నట్టే గదా! కానీ ఏమంటే దేవునికి అవసరమైంది సంఘం గదా! ఆరాధన గదా! అక్కడికి వెళ్ళాలి అన్న మనకెప్పుడొస్తది చెప్పండి? నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను. ఆయన నీలో తిరగాలనుకుంటే నువ్వేమో బయట తిరిగొత్తన్నావు. ఏమంటే ఎంత ఆపోజిట్‌గా ఉంటున్నామో చెప్పండి మనం. ఇవన్నీ మనం ఏమండి నేర్పిస్తున్నాడు దేవుడు అనంటే ఎందుకు నేర్పిస్తున్నాడు చెప్పండి ఇవన్నీ? మనం ఎక్కడో ఏదో వాక్యానుసారంగా ప్రవర్తించడం లేదు. పూర్తిగా వాక్యానికి మనం నడుచుకోవట్లేదు. పూర్తి వాక్యాన్ని బట్టి మనం నడుచుకోలేకపోతున్నామేమో! ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవాలా? వేసుకోవద్దా చెప్పండి? కనుక మనమే ఆలయంగా ఉండాలి. అసలు ఇందులో ఆలయంగా ఉండాలన్నదే గొప్ప సంగతి. ఆ ఆలయంగా ఆయన ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడనండి ఎక్కువగా చెప్పండి? దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాల దగ్గరికి తీసుకువెళ్తాడు. అది మనకు సంతోషం. ఈరోజు అక్కడ మీటింగ్ ఉందట. ఈరోజు పలానా చోట ప్రార్థన ఉంది. వెళ్ళిపోదాం. అని ఎంత సంతోషిస్తాడండి దేవుడు. అంటే మందిరాలుగా మారిన తర్వాత మన సంతోషాలను ఏం చేయాలి? పక్కన పెట్టుకోవాలి. దేవుణ్ణి సంతోషపరచాలి. పౌలు గారు అదే అంటాడు గదా! నేను మనుషులను సంతోషపెడుతున్నానా? ఆలోచించండి. మనుషులను సంతోషపెట్టేవాడినైతే దేవునికి క్రీస్తుకి నేను దాసుడిని కాకపోదును. ఆయనకు ఉన్నారు గదా! నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందుకనంటే నేను క్రీస్తు దాసుడును. క్రీస్తు దాసుడు. ఒకప్పుడు క్రీస్తు మన కొరకు దాసుడుగా వచ్చాడు గదా! ఆయన దాసుడుగా మన కొరకు వచ్చినప్పుడు నేను మరి దాసుడిగా మారాలి గదా! దాసుడైన వారికి ఎప్పుడు ఏముంటది చెప్పండి? మనందరం దాసులుగా మారామా? దాసులైన వారికి ఏముంటుంది? పని. అంటే దాసుడు చేసేది ఏంటి పని? పనిలో ఉండకుండా నువ్వు ఎక్కడున్నా కూడా అదేమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. అన్నట్టే కదా మరి. మనందరం ఇప్పుడు క్రీస్తు మనకు దాసులుగా మాదిరిగా చూపించాడు. మనలందరిని కూడా ఆలయాలుగా మలిచాడు. ఆయన పని ఆయన చేశాడు. అంటే దాసుడు అంటే చనిపోయేంత వరకు దేవుని పనిలో ఉండటం అనేది క్రీస్తు మనకు నేర్పించాడు. అది నేర్చుకున్న మనము ఒక ఆత్మను కాపాడుకోవటం కొరకు మరి దాసుడైనటువంటి నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి కదా! నీకు అప్పగించిన పనేంటి? నువ్వేం చేస్తున్నావు? మందిరానికి రావు. కార్యక్రమాల్లో పాల్గొనవు. మరి ఎలాగనండి? నువ్వు దాసుడిగా పిలువబడతావు? నిజమా చెప్పండి? నిజమా కాదా? మనం దేవుని దాసులంగా నిజంగా ఉంటున్నామా? ప్రభు దాసులంగా? దాసుడైనవాడు పని చేయాలి. నువ్వేం పని చేస్తున్నావు మరి? ఏమంటే రకరకాల పనులు చేస్తున్నానండి అంటే. పని చేసినా సంఘ సహవాసంలో ఖచ్చితంగా ఉండాలి. పని చేయి. ఏ పని చేస్తున్నావు? నువ్వు ఏదైనా పని చేస్తున్నావు. మరి సహవాసంలో ఉంటున్నావా? సహవాసానికి రాకుండా మనం ఎంత పని చేసినా అదేమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. అంతే కదా! ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పరలో తండ్రి నువ్వు నన్ను పంపించాలనుకుంటున్నావు కదా! నేను పోతానులే. పోయిన చోట ఒక చోటనే ఉండి ఏమంటే కొండ మీద కూర్చొని నేను ప్రార్థన చేస్తాను వీళ్ళందరూ మారతారని దేవుడు ఏమన్నా యేసుక్రీస్తుల కొండ మీద కూర్చొని ఉన్నాడా అండి? పని చేసి ప్రార్థన చేసుకోవడానికి పోయాడు. అంటే నిరంతరం ఎక్కడున్నాడు? పనిలో. పనిలో ఉన్నాడు. ప్రార్థనతో గడిపాడు. సంఘంతో ఉన్నాడు. అపోస్తలులతో ఉన్నాడా లేడా చెప్పండి? ఈరోజు మనం ఏం చేస్తాం? మనం ఒక పని చేసినామంటే ఇంక మందిరం వద్దు, ఏం వద్దు. ఎలాగో పని చేసుకుంటున్నాం గదా! పని చేసి అంతో ఇంతో దేవునికి సహకారులుగా ఉంటున్నాను. సరిపోతుందా? మనం ఎంత సహకారులంగా ఉన్నా, మనం ఎంత పని చేసినా ఖచ్చితంగా ఎక్కడ కలిసి ఉండాలి? సహవాసం. మరి నిజమైన సహవాసం గడుపుతున్నామా మనం? ఏమండి? ఇప్పటి వరకు మనం సహవాసంగా లేకుండా మనం ఎంత పని చేసినా ఏమైపోతుందని చెప్పాడు దేవుడు? ఫలితం ఉండదు. ఎందుకనంటే మనం దేవుని ఆలయంగా మారాం. దేవుడు మనలో సంచరిస్తున్నాడు. ఇలా సంచరించుకుంటూ తిరుగుతున్నటువంటి ఆయన దేవుని పనిలో తిరుగుతున్నాడు. మనకు ఆత్మ జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. సత్ప్రవర్తన కలిగి ఉండటం మనకు నేర్పుతున్నాడు. ఆయనలో సంచరించడం అంటే దాని అర్థం ఏంటి? భయము, భక్తి, నీతి, నియమాలతో మనం బ్రతకటం. ఆ బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకును ఎదుటి వాళ్ళకి చూపించాలి. ఇంకేమన్నాడు? మూడవ అధ్యాయం మనకు తెలుసు కదా! 16 వచనంలో. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుతుందని మీరు ఎరుగుతున్నాం. ఎరిగినా కూడా పనెక్కడిది? పనేది? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసింది. అంటే నువ్వు నీలో ఉన్నది దేవుడు అని, ఆయన సంచరిస్తున్నాడు అని, ఒకవేళ నువ్వు అలా తెలుసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వేం చేస్తున్నావు? ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ఆరాధనలో పాల్గొనకుండా, సంఘ సహవాసంలో లేకుండా రక్షింపబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు కేవలం పనిలోనే ఉంటూ సంఘ సహవాసంలో లేకపోతే నువ్వు దేవుని ఆలయాన్ని ఏం చేస్తున్నావో తెలుసా? పాడు చేస్తున్నావు. పాడు చేస్తున్నావు. పాడు చేయడానికేనా దేవుడు మన ఆలయంగా మార్చింది? తప్పు కదనండి. తప్పు చేస్తున్నామా లేదా చెప్పండి? ఏమండి మరి తప్పు చేసిన వారికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? మందిరానికి చేరుకోవాలి. పాతాళానికి జారిపోకుండా చూసుకోవాలి. పాతాళానికి జారిపోకుండా ఉండాలంటే మనం ఎక్కడుండాలి? మందిరానికి వెళ్ళాలి. చేరుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు జీవం గల దేవుని మందిరంలో ఏమని చెప్తున్నాడో ఒక మంచి మాట చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. జీవము గల దేవుని సంఘం. సంఘంలో మనం ఎలా నడుచుకోవాలో తెలియాలంటే మనం ఎక్కడుండాలి?
సంఘంలోనే ఉండాలి. అంతే కదా! అంటే ఇప్పుడు సంఘం మనకేం నేర్పుతుంది? మనం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. సంఘానికి రాకుండా మనం ఎక్కడ ఉన్నా, మనం ఏం చేయాలో తెలియదు. మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. అందుకే యేసుక్రీస్తుల వారు అంటాడు, నిత్యము ఆయన దేవుని పనిలో ఉన్నాడు. ఆయన మాట ప్రకారంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పని చేస్తున్నాడు, సహవాసంలో ఉంటున్నాడు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడనండి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉంటున్నారు చెప్పండి? మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించి నడుచుకోవాలో ఈరోజు మనకెక్కడ తెలుస్తది చెప్పండి? సంఘంలో ఉంటేనే తెలుస్తది కదా! బడికి పోతే క్రమశిక్షణ వస్తది. ఇంటి దగ్గర ఉంటే క్రమశిక్షణ వస్తదానండి? ఎందుకనంటే వాడేదైనా ఒక చిల్లర పని ఇచ్చిన పొరపాటు చేసినా మనం ఏం చేస్తుంటాం? ప్రేమగా గద్దిస్తావు. కానీ దండించవు కదా! అదే బడికి వెళ్ళిపోయారనుకోండి ఏం చేస్తారు? కాస్తంత క్రమశిక్షణ తప్పుతుందంటే వెంటనే గద్దిస్తారు. భయం చెప్తారు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టుతారు. క్రమశిక్షణ వచ్చేస్తుంది. మరి ఇంటి దగ్గర ఉంటే ఎలా వస్తది? ఇప్పుడు మందిరానికి రాకపోతే మందిరంలో ఏం జరుగుతుందో, ఏ విషయాలుంటున్నాయో, ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు కదా! మరి ఎలా? అందుకే మందిరాన్ని ఎలా చూస్తున్నారు ఈరోజు చాలామంది? పోకపోయినా పర్వాలేదు. ఏదో ఒక రోజు పోయినా పర్వాలేదు. పోకపోతే అంతో ఇంతో ఇస్తే అంతేనా? దేవుడు కూడా అంతే అనుకున్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా అంతే అని సిలువ మోసాడా? ఎంత భారాన్ని భరించాడనండి. ఎంత భారం అండి. అంటే మన పాపం అంత బరువుగా ఉంది ఆయనకి. ఆయన భారం అనుకున్నాడా? అది బరువే. మోసేది బరువే. సిలువ శ్రమలనేది బరువుగానే ఉన్నాయి. బరువని ఎందుకు అనుకోలేదు? యేసుక్రీస్తుల వారు బరువని ఎందుకు అనుకోలేదు చెప్పండి? అది. బాధ్యత ఉంది గనక. బాధ్యత ఉంది కనుక భారమైన మోసాడు. అదే బాధ్యత లేకపోతే బరువైతుందని దింపేస్తాడు. మందిరానికి వెళ్ళిపోవాలి. ఎంత బాధలైతే ఏముంది. సహోదరుల వల్ల బాధలా? ఇంట్లో బాధలా? ఒంట్లో బాధలా? ఏదైతే ఉంది. అంటే బాధ్యత నేర్పించాలి. అది సంఘానికొస్తే తెలుస్తది. క్రీస్తు శ్రమపడ్డాడు కదా! శ్రమపడడం అంటే అదే మరి. మనలందరిని ఆలయాలుగా మలచటానికి శ్రమపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అది బాధ్యత తీసుకున్నాడు. సంఘం పట్ల, మందిరం పట్ల నీకున్న బాధ్యత ఏందో ఒకసారి చెప్పు? మన బాధ్యత ఏంటండి? ఏం లేదా మనకి? మనం అలా బాధ్యత లేకపోతే ఆత్మ ఆత్మలు ఎలా కాపాడబడతాయి? అనుదినము దేవుని మందిరంలోకి ఎలా చేరుస్తావు? అపోస్తలులు చేసిందేంటి చెప్పండి? అనుదినము రక్షణ పొందుతున్న వారిని రక్షణ పొందేటట్టుగా చేశారా లేదా చెప్పండి? సంఘంలో చేర్చబడుతున్నారు మీరు అపోస్తల కార్యంలో చూస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 46, 47 వచనాలు. అంటే సంఘం ఏం నేర్పుతుందో చూడండి. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగా ఉండాలనంటే చెప్తున్నారు చూడండి. 46 వచనం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. చూసారా? ప్రతి దినము అన్నాడా? వారానికి ఒక రోజు అన్నాడా? అంటే ఆదిమ సంఘం, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించారో చూడండి. ప్రతి దినము మానక అదే అన్నాడా? ప్రతి దినము దేవాలయంలో తప్పక అంటే తప్పనిసరిగా పోవాలనండి. తప్పనిసరిగా మందిరంలోకి వెళ్ళాలి. సంఘానికి పోవాలి. సంఘ సహవాసంలో నేను పాల్గొనాలి. అంటూ ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించారట. ప్రజలందరిని ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను, నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. చూసారా? సంఘంలో చేర్చుచున్నారట. ఇది దేవుని మందిరానికొస్తే దేవుడు వాక్యం వింటూ ఉంటే మనకు కలిగేటువంటి ఆలోచనలు. ఏదో పోయామంటే పోయాం. మందిరానికి పోయాం, నిద్రపోయాం. వాళ్ళేం చేశారట? ఆనందంతో అంటే ఆనందం అనేది నిజమైన ఆత్మీయ ఆనందం సంఘంలో ఉంటుందని తెలుసుకోండి. ఇదొకటి. తర్వాత నిష్కాపట్యమైనటువంటి హృదయం అనేది ఉంటుంది. కపటం అనేది ఉండదండి క్రైస్తవులకి. అసలు కపటం కలిగిన వాడు క్రైస్తవుడే కాదు. నిష్కపటమైన హృదయంతో ఎలా ఉండాలో సంఘానికి పోతే తెలుస్తుంది. వాళ్ళు అలా ఇంటింట మానక కూర్చోవడం వల్లనే కదా తెలిసింది వాళ్ళకి. మనం రాం గనక మన కపటం ఏంటో బాగా తెలుసు. కపటంగా ఎలా ప్రవర్తించాలో ఇంకా బాగా తెలుసు. అందుకే చూసారా? ఆ రోజు వాళ్ళ సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉన్నదో. ఈరోజు మనం ఎంత గొప్పగా ఉంటున్నామో చూడండి. ఏమంటే ఆనందంతోని, నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచు ప్రభువు రక్షణ పొందుచున్నారట. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ఎంతమంది పొందుతున్నారు నీ వలన? మన సంఘం వల్ల ఎంతమంది రక్షణ పొందుతున్నారు? ఇది. ఏం జరుగుతుంది? ఆనందం. మందిరానికొస్తే ఆనందం ఉందా? మందిరానికొస్తే ఎలా అవుతాం చెప్పండి? దీన మనసు. పోయేటప్పుడు అనుకునొత్తాం ఎప్పుడైపోద్దా అని. ఏవండీ? ఈరోజు అర్ధగంట చెప్తాడా? గంట చెప్తాడా? 45 నిమిషాలు చెప్తాడా? మనం మన పనులు పెట్టుకొనొస్తాం గదా! పనులు పెట్టుకొనొత్తాం గనక దేవుని మందిరానికి పోదామని పని పెట్టుకొని రాము. ఏం పని పెట్టుకొనొత్తాం? ఎప్పుడైపోతే ఎప్పుడు పోదామని పని పెట్టుకొనొత్తుంటాం. ఎంత ఆనందం అండి అయిపోగానే. నిజంగా ఆదిమ సంఘానికి మనకి ఎంత తేడా ఉందండి. ఆనందంతోను, నిష్కపటమైన హృదయం. సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏముండాలి? మనందరికి హృదయం ఉందా? ఎక్కడుంది? దేని చుట్టూ తిరుగుతుందమ్మా? హృదయం ఎక్కడున్నది? దేని చుట్టూ తిరుగుతుంది? సరే. ఈ దేని చుట్టూ మీరు దేని చుట్టూ తిప్పుతున్నారు చెప్పండి మీరదైనా? అసలు మీకు హృదయాలే లేవా? హృదయం ఉందన్నది ఇప్పుడు ఏం చెప్పాలి? నోరు చెప్పాలా? కనీసం నోరు కూడా లేదా? ఉంది అని చెప్పడానికి కూడా చూసారా నోరు రావట్లేదు. అంటే మనసులో లేదు గనక నోరు రావట్లేదు. ఇప్పుడు సౌండ్ బాక్స్ వస్తుందనంటే కనెక్షన్ ఉంది కాబట్టి సౌండ్ బాక్స్ మాట్లాడుతుంది.
దాంట్లో కలెక్షన్ లేకపోతే మాట వినపడదు. అంటే మీ మనసులో లేదు కనుక మీరు మాట్లాడట్లేదు. అంతేనా కదా? సరే. దేని చుట్టూ తిరగట్లేదు అయ్యగారు. మరి దేని చుట్టూ తిరుగుతుంది చెప్పు సమాధానం? వాక్యం చుట్టూ తిరుగుతుందని అంటారేమో అని చూస్తున్నాను. మందిరం చుట్టూ తిరుగుతుందేమో అనుకుంటున్నాను. మీకు ఏది రాట్లే, అది వత్తుందేమో. హ్మ్. చిన్నపిల్లగాళ్ళు చిన్నప్పుడు అనేవాళ్ళు. పెద్దోళ్ళు వ్యవరాలు పెట్టుతూ ఉంటే ఒళ్ళో కూర్చొని వాడు కూరుపట్ల పడుతుంటే ఈడికి గుడ్డొడుతుండని చెప్పేటోళ్ళు. వాడు కళ్ళు మూసుకొని ట్యాప్‌కోసారి లేత్తా ఉంటే, పడతా ఉంటే ఏవండీ? మరి రాత్రి సమయాల్లో అయితే అంతే ఉంటాయి గదా! వాక్యం వింటున్నాం ఎంత ఆనందం ఉందా అండి? ఆనందంతో ఉంటే నిద్రొత్తదా అండి? ఆనందంతో ఉంటే ఇంటికాడ ఉంటామా అండి? అంటే ఇంటికాడ ఉండాల్సినంత ఆనందం మందిరానికి పోతే ఉంటుందా అండి? వాళ్ళేం చేశారట? ఆనందంతోను ఆ! మన మనసులు మంచిగుండాలి. ఏవండీ? బయటికి మంచిగుందాం. లోపల మాత్రం ఎట్లున్నా పర్వాలేదులే అనుకున్నారా వాళ్ళేమైనా? మనం ఎలా ఉంటాం? బయటికి వందనాలు, లోపల 100 చదువుకుంటాం. హ్మ్. బయటికి వందనాలు, లోపల హ్మ్. 100 రీజన్స్ ఉంటాయి. వద్దండి అది తప్పు కదా! నిష్కపటం అంటే అదే. హృదయపూర్వకంగా వందనాలు పెడతామా అండి? రాజకీయ నాయకులు ఎట్ట పెడతారు? భుజం మీద చెయ్యేసి 2 చేతులు అటు చూస్తుంటారు. తప్పు కదనండి. అంటే నవ్వుకుంటూ చక్కగా హృదయపూర్వకంగా మనం చెప్పుకుంటే ఎంత బావుంటదనండి. అంటే మన హృదయాలు ఎలా ఉండాలో ఎక్కడ తెలుస్తాయి? సంఘానికి పోతే తెలిసిపోతుంది. సినిమాకి పోతే వాడికి తెలిసింది. నీ చుట్టే తిరుగుతుందంటాడు ఆడు. సినిమాలో అదే కదా మనకు నేర్పింది. సమాజం ఏం నేర్పింది? ఒక పాటుండేది కదా! మీ అందరికి తెలిసి వినే ఉంటారు. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతుందని చెప్పాడు. రాసిందొకడు, పాడిందొకడు. ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి. దేవుడిచ్చిన హృదయానికి, ఆ హృదయానికి అవసరమైనది వాక్యమని. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధిగా ఉంచుకుంటేనే దేవుడిని చూస్తాము అన్నది ఎంత మంచి మాటలు చెప్పాడండి యేసుక్రీస్తుల వారు. కానీ బహు వ్యాధి కలిగినదిగా ఉన్నది కదా! అది కూడా. వ్యాధి కలిగిన దాన్ని మనం వ్యాధిని తీసివేయాలంటే వాక్యం ఉండాలి కదా! ఎందుకు చెప్పానంటే దేవుని మందిరానికి పోతే లాభాలేంటో ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఆనందం అనేది ఉంటదనండి. నిజంగా మన ఇంట్లో ఎంత బాధతోనైనా ఆ రోజు మందిరానికి వెళ్తే ఆ ఆనందమే వేరండి. మనం స్వయంగా అనుభవిస్తాం. ఎందుకనంటే ఆ రోజు దేవుడు ఏదో ఒక మాట్లాడుతూ ఉంటే మనకు ఎదురైన ప్రతి సందర్భాన్ని దాన్ని తట్టుకోగలిగేటువంటి మనసు మనకు ప్రేరేపణ కలుగుతుంటదా? కలగదా చెప్పండి? ఇంట్లో భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో, ఇరుగు పొరుగు వారితోనో ఏదో ఒకటి ఆర్థికమైన ఇబ్బందో, ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులతో ఉంటాం. కానీ మందిరానికి వెళ్ళిపోతాం. ఆ రోజు వాక్యం విత్తబడుతుంటది. విత్తబడిన వాక్యంలో మనల్ని ఏమంటే ఆలోచింప చేసే మాటలు ఎక్కువగా ఉంటాయి. మనకు ఎదురైన సందర్భాలు కూడా ఆహా! నాకిలా ఎదురైందనంటే అది దేవుడు పరీక్షిస్తున్నాడన్న ఆలోచన మనకు కలుగుతుంటది. అప్పుడు మనం ఏమైపోతాం? వచ్చిన బాధను కూడా, నిన్ను తిట్టిన వాడిని కూడా పోయి మందలించాలన్న మనసు వస్తుంటది కదా! అది ఎప్పుడు కలుగుతుంటదో తెలుసా? మనం మందిరానికి పోయినప్పుడే. మందిరానికి పోకుండా అలాగే ఉన్నామనుకోండి, మనం తిట్టినప్పుడు వానికి ఎలా తిట్టాలని ఇంటికాడ కూర్చొని మంచి ప్లాన్‌లేస్తుంటాం. చూసారా మందిరం అంటే ఎంత గొప్పదో! మనల్ని మార్చేస్తుంటదది. మన హృదయానికి ఏవి అవసరమో ఖచ్చితంగా అది చెప్తూ ఉంటదట. అనుదినము రక్షణలోకి ఎలా నడిపించాలో అక్కడ సంఘం నేర్పుతుంటది. ఇంకా ఇంకేం కలుగుతుంటది? ఎఫెసీ పత్రిక. ఒకటి చూద్దాం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం మొదటి వచనం అండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవటం తెలుస్తున్నారు చూసారా? మీకు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బాగా వినాలి. ఏం ఏం చెప్తున్నాడు? సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ నీకేం కలిగిస్తుంది? ఐక్యత. ఐక్యత. నువ్వు ఐక్యంగా ఎలా ఉండాలో నేర్పుతుంది సంఘం. అదే సంఘానికి రాకుండా ఐక్యంగా ఉండాలంటే ఉంటారనండి? ముక్కలు చెక్కలైపోయి ఉంటారండి. ఐక్యత నేర్పుతుంది. ఐక్యంగా ఉండాలి అనిపిస్తుంది. సంఘము ఐక్యతను నేర్పుతుంది. ఈరోజు మనందరం ఐక్యంగా ఉన్నామా? తేడాలున్నాయా చెప్పండి? ఉన్నాయమ్మా? మనలో సంఘంలో మనలో ఉన్నదెవరు? ఆత్మ ఉందా? పరిశుద్ధాత్ముడు అబద్దాలాడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం దుఃఖపడతాడు. మరలా మనం శిక్షకు గూడా గురవుతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఐక్యతను కాపాడుకొని యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవటం ఉంటుందట. ప్రేముంటే సహించుకుంటావు. సహించుకోవట్లేదనంటే ప్రేమ లేదు. అంతే కదా మరి. అంటే ప్రేమ ఎలా కలుగుతుందో సంఘం నేర్పుతుంది. అది రోజొస్తే కదా! మందిరానికొస్తే తెలుస్తుంటది మరి. నువ్వు సహించుకోవడం అంటే కూడా ఎలాగో తెలుస్తుంది. యేసుక్రీస్తుల వారు మనం చేసిన పాపాలన్నిటిని కూడా ఏం చేశాడు? సహించాడు. సహించడానికి గుర్తేంటి? ఊసారు మొఖం మీద. మొఖం మీద ఉమ్మెత్తే ఏం చేశాడండి? నీ మొఖం చూసి ఆయన తుడుచుకున్నాడు. ఎందుకంటే నిన్ను కాపాడాలని. అవునా కదా? అంటే యేసు ప్రేమది. ఉమ్మి వేయించుకున్నాడంటే కారణం ఏంటి? మనలందరిని చూసాడు. రక్షణలోకి నడిపించాలి గదా! అంటే నడిపించాలంటే మనమందరం ఇలా బ్రతకాలి. ఇలా బ్రతకాలి. ఇలా ప్రేమ కలిగి ఉండాలి. ఇలా సహించుకోవాలి. అది నేర్పించాడండి. కనుక ప్రియమైన దేవుని వల్లరా మీరొకసారి ఆలోచించండి. ఐక్యత ఆత్మ కలిగిస్తుంది. ఐకమత్యమే మహాబలం అన్నామా? ఐకమత్యమే మహాబలమట. ఇప్పుడు మహాబలం అంటే ఏంటి చెప్పండి మనకి? ఒంట్లో బలం గాదు. ఆత్మ బలం కావాలి. అందుకే బలవంతులై ఉండండి అంటాడు. బలం అనేది దేని ద్వారా వస్తదండి?
బలం అనేది దేని ద్వారా వస్తుంటది? వాక్యం ద్వారా వస్తది. అందుకే సంఘానికి రాకుండా ఏవండీ ఉన్నటువంటి వాళ్ళు బలహీనులైపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు గనక ప్రతి చిన్న విషయానికి బాధపడతారు. ప్రతి చిన్న విషయానికి నొచ్చుకుంటారు. ప్రతి విషయానికి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే నీకు బలం కావాలి. అది వాక్యం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే సంఘంలో. అందుకే సంఘంలో ఎప్పుడు కూడా మానుకోకూడదు. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా నాకు కనపడుచున్నది కదా! మానుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం. మానుకోవద్దు. అంటే వద్దులే అది ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకొనటం. ఎలా కాపాడుకోవాలి? మనందరం కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నామా? ఇట్లా తీసుకున్నామండి ఇంక అయిపోయిందని అనుకుంటే ఎలా పొరపాటు కదా! ఏమంటే ఇక్కడ టికెట్ తీసుకుంటే మనం గమ్యం దిగవలసిన చోటు దాకా టికెట్‌ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటామండి? ఎంతో జాగ్రత్త భద్రంగా దాచుకుంటావు. ఎందుకు? తీసుకున్నాం కదా! ఎక్కడ పోతే బస్సులో పోయేదిలే అనుకుంటావా? ఎక్కడ చెకింగో, ఎక్కడ ఫైన్ కట్టాలో అనే ఆలోచన వస్తది కదా! మనం కూడా అంతే. ఎప్పుడు రాలిపోతామో తెలియదు గదా! ఏ క్షణమో మనకు తెలియదు గదా! మరి ఆ క్షణం వరకు మనల్ని కాపాడుకోవాలి గదా! క్షణం, క్షణం మనం కాపాడుకోవాలి. క్షణం మనం కాపాడుకోవాలంటే అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతిరోజు ఖచ్చితంగా మనం వాక్యంతో గడపాలి. ఏం నేర్పింది సంఘం? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి? ఎలాగ ప్రవర్తిస్తున్నావు చెప్పు నువ్వు? ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన వాక్యానుసారమైనదేనా? ఇంకెలా ఉండాలి? యేసుక్రీస్తులో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఏకమై ఉండులాగున అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూడండి. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున చూసారా ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటున్నారో? కల్మషం లేదు, తేడా లేదు, భేదం లేదు, కపటం లేదు, మోసం లేదు. ప్రేమ. నా యందు నీవు, నీ యందు హ్మ్. మన యందు ఏకమై ఉండవలెనని. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. మన యందు ఏకమై ఉండవలెనని చూసారా? మనం దేవునితో కూడా ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు. మనమందరం ఏకమై ఉండాలి. అంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి? ఏకమై. మనం ఏకంగా ఉన్నామా? ఏకంగా ఉండాలి. ఏకంగా ఉండటం, ఏకత్వం నేర్పుతుంది సంఘం. ఆ రోజు వాళ్ళున్నారు. ఈరోజు మనం కూడా ఉండాలి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు మనకొక మహిమ ఇచ్చాడు. ఏంటా మహిమ? నీవు, నేను మనందరము ఏకంగా ఉండాలన్నది. ఏక మనసు, ఏక హృదయం అన్నాడు. కనుక సంఘంలో ఉన్న మనందరికీ ఏముండాలి? ఏక హృదయం. ఏకంగా ఉండండి. ఏదైనా మనం అనుకుంటున్నప్పుడు దాన్ని సమ్మతించుకునే మనసుండాలి మనకి. ఒకళ్ళు పెద్దలు చెప్పినప్పుడు వినగలిగే మనసు మనకుండాలి. అది ఏకమై ఉన్నట్లు. అదెలా? ఇదెలా? అని ఒకవేళ మనం అనుకుంటున్నామనుకోండి, మనం ఎక్కడ సమ్మతించినట్లు? మన ఆత్మ ఎక్కడ సమ్మతి కలిగినట్లు? ఆలోచించండి ఒకసారి మీరు. తండ్రి ఏమి చెప్పాడో కుమారుడు అదే చేశాడు. కుమారుడు ఏం చెప్పాడో సంఘం అదే చేసింది. ఇక్కడ పౌలు గారు కూడా అదే తిమోతికి చెప్తున్నాడు. ఎలాగ ప్రవర్తించాలో నువ్వు చెప్పు అన్నప్పుడు తిమోతి చెప్పినట్టుగా వాళ్ళు విన్నారా లేదా? నడుచుకున్నారా లేదా? మా ఇష్టమే అన్నారా? కొంతమంది ఉన్నారండి. కొంతమంది అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సత్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు కూడా చెప్పబడ్డాయి. కానీ వాళ్ళు ఏమైపోయారు? దూరమైపోయారు. పాతాళానికి జారిపోతారు అలాంటి వారు. అంటే ఇక్కడ జీవము గల దేవుని సంఘంలో ఉంటున్నప్పుడు ఏక హృదయం లేకుండాని ఒకవేళ నువ్వు బ్రతికినా ఆత్మ అనేది ఐక్యంగా లేకపోయినా మనము పాతాళానికి జారుకుంటాము. మందిరానికి పోయినంత మాత్రాన లాభం లేదు. ఇప్పుడు చెప్పండి. మనం ఎలా ప్రవర్తించాలో అని తెలియకపోతే తెలుసుకోవడానికి ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని, మందిరానికి చేరుకోవాలని మనసు ఆశ కలిగి మనం బ్రతకాలి. ఒకవేళ ఇలా లేకపోతే క్షణంలో మనం జారిపోతాం. అలా జారిపోకుండా ఉండాలి. ఉండాలంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? సంఘం. ఇప్పుడు చెప్పండి. మందిరానికి చేరుకుంటావా? పాతాళానికి జారుకుంటావా? దానికి జారుకోవాలంటే వెరీ సింపుల్. ఏకంగా ఉండకపోతే చనిపోతావు. ఆత్మ అనేది కాపాడుకోకపోతే వెళ్ళిపోతావు. సంఘానికి రాకపోయినా పోయినట్టే. అది దేవుడు చెప్పింది. నేనేం చెప్పానండి? సంఘ సహవాసంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దేనికి దగ్గరగా ఉన్నారు? పాతాళానికి దగ్గరగా ఉన్నారు. కనుక ఆలోచించండి. అక్కడికి జారిపోకుండా బ్రతికున్నప్పుడు మందిరానికి చేరుకుందాం. ఆయన చెప్పినటువంటి పద్ధతుల ప్రకారంగా బ్రతుకుదాం. అనేక మందిని రక్షణలోకి నడిపిద్దాం.